శ్రీమాత్రే నమః. తమ్నైల్ చూశారు కదా, వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థం అవుతుంది ఆ తమ్నైల్ నేను ఎందుకు పెట్టాను అనేది. సామాజిక మాధ్యమం ఓపెన్ చేసి కుంభమేళ గురించి ఏదైనా న్యూస్ చూద్దాము అని అనుకుంటే మనకి మొట్టమొదటిగా కనిపించేది మొనాలిసా గురించి వచ్చిన వార్తలు. అసలు ఒక తమ్నైల్ చూసి ఆశ్చర్యపోయాను. 16 ఏళ్లకే మారు వేషంలో తిరుగుతున్న ఐఏఎస్ ఆఫీసర్ మొనాలిసా అంట. అది చూస్తే ఎవరైనా ఏమనుకుంటారు, నిజమనే అనుకుంటారు కదా. ఇంకొక తమ్నైల్ ఏంటంటే మొనాలిసాని వాళ్ళ నాన్నే చంపేశారా. ఇంకొకటి ఏంటంటే మొనాలిసా హోమ్ టూర్. మొనాలిసా ఈ రామ్ చరణ్ తోటి నటిస్తోంది. మొనాలిసాకి ఇంకా మొనాలిసా మొనాలిసా మొనాలిసా. ఇంకొక వీడియో అయితే చూడండి, చూపిస్తాను మీకు. ఏకంగా కారు మీద అంటించేసుకుంటున్నాడు. ఆ అమ్మాయి ఎవరో తెలీదు, కానీ ఒక ఆరాధ్య దేవతలాగా ఆ అమ్మాయిని చేసేసారు. 16 ఏళ్ల అమ్మాయి అంటే ఒక మైనర్, ఒక ఆడపిల్ల. అంతగా అందరూ బయటికి తీసుకొచ్చి చూపించేశారు కదా. కనీసం ఆ అమ్మాయికి రక్షణ భద్రత అనేది ఉంటుందా అని ఎవరైనా ఆలోచించారా? అమ్మాయి పొట్ట మీద కొట్టేశారు, మొత్తానికి అక్కడి నుంచి గెంటేశారు. అలాగే ఐఐటి బాబా అయితే మొనాలిసా, లేదు అంటే ఐఐటి బాబా, లేదు అంటే అక్కడ ఇంకా ఏం జరుగుతున్నాయో అలాంటి ఏ నెగిటివ్ వార్తలు ఉంటాయో అవన్నీ ఎక్కువగా స్ప్రెడ్ చేసేస్తూ ఉన్నారు. మరి ఇంత ఎక్కువగా స్ప్రెడ్ చేస్తున్నాయి కదా తెలుగు న్యూస్ ఛానల్స్, చాలా గొప్పగా చెప్పుకునే ఈ న్యూస్ ఛానల్స్. ఈ రోజు ప్రయాగరాజ్లో అన్ని కోట్ల మంది అక్కడ స్నానం చేస్తున్నారు అంటే, అన్ని కోట్ల మంది అక్కడికి వస్తున్నారు అంటే ఆక్సిజన్ లెవెల్ అంటే అక్కడ స్వచ్ఛమైన గాలి ఎలా ఉంది, అక్కడ ఎటువంటి కలుషితాలు లేకుండా అక్కడ అంతమంది ఎలా ఉన్నారు అనేది ఒక్కళ్ళైనా సరే చెప్పే ప్రయత్నం చేశారా? చేయరు. ఎందుకు అంటే అలాంటివి చెప్తే ఉపయోగం లేదు కాబట్టి, ఎవరు చూడరు కాబట్టి అలాంటి వాటిల్ని కవర్ చేయరు. అసలు ఈ రోజు ప్రయాగరాజ్లో అన్ని కోట్ల మంది అక్కడ స్నానం చేయడానికి వచ్చారు. అది కూడా హాయిగా ఎటువంటి వాయు కాలుష్యము లేకుండా అక్కడి నుంచి వెళ్తున్నారు అంటే దాని వెనకాల ప్రయాగరాజ్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చేసిన కృషి అసలు వింటే ఎంత అద్భుతంగా వాళ్ళు ఒక ప్రణాళికని సిద్ధం చేశారు అని అనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అంటే ఈ పాటికి మీకు అర్థమైపోయే ఉంటుంది కదా, యోగి ఆదిత్యనాథ్ గారు ఈ కుంభమేళకి సంబంధించి 2 ఏళ్ల క్రితం నుంచి ఒక ప్రణాళికని వేసుకుంటూ వచ్చారు. ఆ ప్రణాళిక వింటే ఎంత అద్భుతంగా అనిపించింది అంటే, ఇప్పుడు సామాన్యంగా ఒక చోట ఒక 100 మంది 200 మంది 1000 మంది గుమిగూడారు అని అనుకోండి, అక్కడ సఫకేషన్ వచ్చేస్తుంది, గాలి సరిగ్గా ఉండదు కదా, బాగా ఇబ్బందిగా ఉంటాం. ఎంత ఓపెన్ ప్లేస్ లో ఉన్నప్పటికీ బాగా ఇరుక్కుని ఉండేసరికి ఎలా ఉంటుంది, చాలా ఇబ్బందిగా కూడా ఉంటుంది. మరి అక్కడికి అన్ని కోట్ల మంది అక్కడికి వస్తున్నారు. దాదాపుగా ఇప్పటికి 11 రోజులు అయ్యాయి. కోట్ల మంది అక్కడికి వచ్చి స్నానం చేశారు. రేపు కుంభమేళ పూర్తి అయ్యేసరికి 40 కోట్ల మంది అక్కడికి వచ్చి స్నానం చేస్తారట. మరి ఇన్ని కోట్ల మంది అక్కడికి వస్తుంటే గాలి ఎలా స్వచ్ఛంగా ఉంది. అలానే అక్కడ ఈ పారిశుద్ధ్య కార్యక్రమాలు చేస్తున్న పాత్ర ఏంటి అనేది ఎవరికైనా తెలుసా? అన్ని కోట్ల మంది అక్కడికి వస్తుంటే ఈ మలమూత్రాదులని ఎవరు శుభ్రం చేస్తున్నారు, అక్కడున్న పరిసరాలంటిని ఎవరు శుభ్రంగా ఉంచేటట్లు చేస్తున్నారు అనే దాని మీద ఎవరైనా ఒక్కళ్ళైనా ఫోకస్ చేసి మాట్లాడగలిగారా మన తెలుగు న్యూస్ ఛానల్స్ వాళ్ళు? ఈ కుంభమేళ ఇప్పుడు మొదలవుతుంది అని అనుకోగానే 2 సంవత్సరాల ముందే ఇక్కడ ఒక చిట్ట అడవిని ప్లాన్ చేశారు. 2 సంవత్సరాల్లో చిట్టడివి బాగా వచ్చేసిందా? అది ఎలా పాసిబుల్ అవుతుంది అనే అనుమానం మనకి వస్తుంది కదా. 1970లో అకిరా మియావికి, జపనీస్ బొటానిస్ట్, ఆయన మియావికి చిట్ట అడవులని రూపొందించారనమాట. అంటే వాతావరణానికి తగ్గట్టుగా సహజంగా పెరిగే మొక్కలని చిట్ట అడవుల్లాగా అతి తొందరగా చేసే ఒక అద్భుతాన్ని ఆయన సృష్టించారు. ఆ టెక్నాలజీనే ఈ ప్రయాగరాజ్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ప్రయాగరాజ్ చుట్టుపక్కల దాదాపుగా ఒక 20 ఎకరాల స్థలాల్లో, అంటే 10 చోట్ల అన్నమాట, వాళ్ళు ఆ టెక్నాలజీ ద్వారా 5 లక్షల మొక్కలని పెంచే ఏర్పాట్లు అప్పుడు చేశారనమాట. అప్పుడు వాళ్ళు నాటిన మొక్కలు ఇప్పుడు ఎంత ఎత్తు పెరిగాయో తెలుసా? ఒక 30 అడుగులు ఎత్తు పెరిగాయి. చిట్ట అడవిలాగా మారిపోయింది. ఆ 5 లక్షల మొక్కలు అంత తొందరగా పెరిగి చిట్ట అడవిలా మారిపోవటం వల్ల 11.5 కోట్ల లీటర్ల ఆక్సిజన్ అక్కడ ఉత్పత్తి అవుతోంది. అంత ఆక్సిజన్ వస్తున్నప్పుడు ఎంతమంది అక్కడికి వెళ్ళినా వాళ్ళకి సఫోకేషన్ ఎందుకు వస్తుంది? వాతావరణం శుభ్రంగానే కదా ఉంటుంది.
అలా అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆక్సిజన్ సప్లై అవుతోందన్నమాట నేచురల్ గా. ఇప్పటి కాలంలో కొన్ని ప్రధాన నగరాలలో ఆక్సిజన్ సరిగ్గా లేకపోయినా, అక్కడ వాతావరణ కాలుష్యం ఎక్కువగా ఉన్న మెషిన్స్ ద్వారా అక్కడ ఆక్సిజన్ ని సప్లై చేసుకుంటున్నారు. అలాగే కొన్ని యంత్రాల ద్వారా ఈ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించుకునేటట్లుగా మనం మాస్కులు లాంటివి కూడా వేసుకుంటున్నాం. ఇవేవీ లేకుండా సహజ సిద్ధంగా వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే చిట్ట అడవులు అనమాట. చాలా తక్కువ వ్యయం అవుతుంది. మొదటిసారి కాస్త ఎక్కువ పెట్టుబడి పెట్టినా గానీ, అంటే ఇప్పుడు ఈ కుంభమేళాకి సంబంధించి ఆ 5 లక్షల చెట్లని 20 ఎకరాల్లో పెంచడం కోసం 6 కోట్ల రూపాయలు ఖర్చయింది. 63 రకాల మొక్కలని వాళ్ళు తీసుకొచ్చి ఆ అడవిగా మార్చారనమాట. అందులో రావి, మర్రి, జువ్వి, మేడి, పనస, తులసి ఇలా ఎన్నో ఔషధ మొక్కలు అక్కడ నాటారు. అసలు ఈ చిట్టడవిని ఎలా చేస్తారంటేట, పెద్ద గొయ్యలు తీసి అందులో సేంద్రియ మట్టిని వేసి, సారవంతమైన మట్టిని వేసి, కంపోస్ట్ ఎరువును కూడా వేసి, అందులో ఏం చేస్తారంటే ఆ గోతిని మూసేసి చిన్న పెద్ద మధ్యస్థ పొట్టి మొక్కలు, గుబురుగా పెరిగే మొక్కలు, తీగజాతి మొక్కలు ఇలా ఇవన్నీ కూడా లేయర్లుగా వాటిని వేశారనమాట. ఇప్పుడు మనకు అనుమానం వస్తుంది, ఒకే గొయ్యిలో వీటన్నింటినీ వేసేస్తే కొన్ని సరిగ్గా పెరుగుతాయి, కొన్ని సరిగ్గా పెరగవు కదా అని. అందుకే జాగ్రత్తలు తీసుకున్నారనమాట. కొన్ని లేయర్స్ తోటి వాళ్ళ మొక్కలని నాటారు. అలా మొక్కలని అన్ని ఎకరాలలో నాటితే ఈ రోజు 2 సంవత్సరాల క్రితం వాళ్ళు చేసిన ఏదైతే కృషి ఉందో ఈ రోజు ఫలితాన్ని ఇచ్చింది. వాతావరణ కాలుష్యం లేకుండా అక్కడ అంతమందికి ఆక్సిజన్ సప్లై అవుతుంది. ఇవేవి తెలుసుకోకుండా కొంతమంది హేతువాదులు, కొంతమంది కుళ్ళుమోతులు ఉంటారు. వాళ్ళు ఎంతసేపు మన మీద బురద జల్లడం తప్ప ఇంకే కార్యక్రమం ఉండదు. ఎంతసేపు సూదిచ్చుకుని ఎప్పుడు పుడుద్దామా అని గోతుకాడ నక్కల్లాగా కాచుకుని కూర్చుంటారు. వాళ్ళు ఈ కుంభమేళా మొదలవక ముందే హవాకులు చవాకులు పేలేశారు. అక్కడ అంతమంది అక్కడికి వెళ్తున్నారు. వెళ్తేనేమో మలమూత్రాదులన్నీ అక్కడే విసర్జించేస్తారు, రోగాలు వచ్చేస్తాయి, వాతావరణం కాలుష్యం అయిపోతుంది, అదైపోతుంది, ఇదైపోతుంది. ఎంతసేపు అలా అయిపోతారు, ఇలా అయిపోతారు, అలా నాశనం అయిపోతారు, ఇలా పాడైపోతారు. ఇవి తప్ప చక్కగా ఒక అద్భుతమైన కార్యక్రమం, ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతోంది. మనందరం భారతీయులమే కదా, మనందరం కూడా భారతదేశంలోనే ఉన్నాం కదా, చక్కగా సంతోషంగా వెళ్ళండి అని ఒక్క మాట ఉండదు ఈ పరాయి వాళ్ళకి. ఎంతసేపు బురద జల్లే ప్రయత్నమే అనమాట. అక్కడ ఇంతమంది, ఇన్ని కోట్ల మంది అక్కడికి వస్తున్నారు కదా, మరి అన్ని కోట్ల మంది అక్కడికి వస్తున్నప్పుడు మరి ఈ హేతువాదులు అన్నట్లుగానే మలమూత్రాదులు అందరూ విసర్జించేస్తారు కదా, వాటన్నింటినీ ఎవరు శుభ్రం చేస్తున్నారు? పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్నారు తెలుసా. చిన్న పెద్ద తేడా లేకుండా వాళ్ళ సేవ వాళ్ళు చేస్తున్నారు. అలా సేవ చేస్తున్న వాళ్ళని మనం ఏ రోజైనా గుర్తించామా? వాళ్ళతో ఒక ఫోటో తీసుకున్నామా? మొనాలిసా అంట, ఐఐటి బాబా అంట, ఇంకెవరో అక్కడ ఆడవాళ్ళు స్నానం చేస్తే ఈ దిక్కుమాలిన జర్నలిస్టులు కొంతమంది ఉన్నారు. ఆ ఆడవాళ్ళని వీడియోలు తీసుకోవడం, ఫోటోలు తీసుకోవడం, అలాగే పరాయి మతస్థులేమో కొంతమంది వేషాలు మార్చేసుకుని మన కుంభమేళాకి రావడం, పట్టుబడడం, తర్వాత తన్నులు తినడం, బయటకు పోవడం. ఇదే జరుగుతోంది కుంభమేళాలో. కనీసం ఇంత చిట్టడవిని పెంచారు కదా, ఈ టెక్నాలజీ ఏంటి అనేది ఒక్కసారైనా ఒక న్యూస్ ఛానల్ అయినా సరే పబ్లిష్ చేసిందా? ఎవరికైనా చెప్పిందా? ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య వాతావరణ కాలుష్యం కదా. మరి ఈ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించుకోవటం కోసం ఈ మియావాకి అడవుల్ని పెంచే ప్రయత్నం చెయ్యండి అని చెప్పి ఏ ఛానల్ అయినా సరే ఎక్కువగా చెప్తోందా? అందులోనూ ఇప్పుడు కుంభమేళాలో ఈ టెక్నాలజీని ఉపయోగించారు కాబట్టి ఆ టెక్నాలజీని ఉపయోగించారని చెప్పి ఎవరైనా మాట్లాడుతున్నారా? అసలు ఈ మియావాకి 1970లో ఆయన ఆ టెక్నాలజీని స్టార్ట్ చేశారు అంటే దాదాపుగా 52 ఏళ్ళు అయిపోయింది. 52 ఏళ్ళు అయిపోతే ఇప్పటికీ చాలా మందికి టెక్నాలజీ గురించి తెలియదు కదా. మరి ఈ టెక్నాలజీ గురించి చెప్తే మన వాళ్ళు ఎంత గొప్పగా ఈ కుంభమేళా గురించి ఆలోచించారు, ఎంత కృషి చేశారు అనేది అర్థమవుతుంది కదా. అది తెలుసుకుని ఒక్కసారి వాళ్ళని అప్రిషియేట్ చేశాము అని అనుకోండి, ఇంకా వాళ్ళకి బూస్టప్ వస్తుంది కదా. అది మానేసి ఈ మొనాలిసా ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయిందంట, వీళ్ళ నాన్న కొట్టాడంట, వాళ్ళ నాన్న తిట్టాడంట, అక్కడ రొట్టె ముక్క తిందంట, ముక్కు పుడక పెట్టుకోలేదంట, ఈ డ్రెస్ సెన్స్ ని మార్చేసుకుంది. ఇదే న్యూస్. మైనర్ ఆడపిల్ల, 16 సంవత్సరాల ఆడపిల్లకి, ఆ అమ్మాయికి రక్షణ, భద్రత అనేది ఇంకెవరు ఆలోచించరా?
ఎవరు పడితే వాళ్ళు ఆ అమ్మాయి గురించి న్యూస్ ని ఎక్స్పోజ్ చేసేస్తున్నారు కదా. రేపొద్దున్న ఆ అమ్మాయికి ఏదైనా ఇబ్బంది ఎదురవుతే ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళందరూ ఇంతగా థంబ్నెయిల్స్ పెట్టేసి అమ్మాయి వీడియోస్ అన్ని బయట పబ్లిష్ చేసేసి ఆ అమ్మాయి ఇల్లు ఎక్కడుంటుందో కూడా అన్నింటినీ పబ్లిక్ కి చెప్పి పడేశారు కదా. ఆ అమ్మాయికి రేపొద్దున ఏదైనా ఇబ్బంది ఎదురవ్వకూడదు, భగవంతుడి దయ వల్ల ఎదురవ్వదు, ఎందుకంటే అమాయకమైన ఆడపిల్ల పిల్ల. కానీ ఒకవేళ ఎదురైతే వీళ్ళందరూ వెళ్ళి రక్షిస్తారా? ఎందుకండి ఒక ఆడపిల్ల గురించి అంతగా ప్రచారం చేసేయడం? మన ఇంట్లోనూ ఆడపిల్లలు ఉన్నారు కదా, మన ఇంట్లో ఆడపిల్లల గురించి కూడా అలా మాట్లాడితే మనం ఎవరైనా ఊరుకుంటామా చెప్పండి. ఈ మియావికి టెక్నాలజీ ద్వారా ముంబైలో 3000 చెట్లని నాటారట. అంతేకాకుండా మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ మియావికి అడవుల్ని పెంచడం కోసం ఎక్కువగా ఆసక్తి చూపిస్తోంది. ఎలా అయినా సరే చిట్టు అడవుల్ని పెంచాలి, ఈ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించుకోవాలి, భూసారాన్ని కాపాడుకోవాలనే ప్రయత్నం చేస్తుంది. ఒకసారి మీరు గూగుల్లో కొట్టి చూడండి, ఈ మియావికి టెక్నాలజీ అంటే ఏంటో అర్థం అవుతుంది. ఈ మియావికి టెక్నాలజీని ఎవరైతే కనిపెట్టారో ఈ అకీరా, ఈయన గురించి విమర్శలు కూడా కొంతమంది చేసేసారు. ఎందుకంటే ఏదైనా ఒక మంచి పని చేస్తున్నప్పుడు వెనకాల నుంచి పుల్లలు పొడిచే వాళ్ళు కూడా మేము ఉన్నాము అని చూపించుకోవాలి కదా. అందుకని ఏదైనా ఒక పని చేసేటప్పుడు ప్లస్లు మైనస్లు రెండు ఉంటాయి, కానీ ప్లస్లు ఎక్కువగా ఉన్నప్పుడు మైనస్లు 2-3 ఉన్నా కూడా దాని గురించి మనం పట్టించుకోకర్లేదు, పట్టించుకోకూడదు కూడా. కానీ ఈ మైనస్లను మాత్రమే ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు, ప్లస్లని వదిలేస్తారు. అలానే ఈ కుంభమేళాలో అక్కడ అన్న ప్రసాదాన్ని కూడా వితరణ చేస్తున్నారు ఇస్కాన్ సంస్థ వాళ్ళు. అలానే కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా అక్కడ ఉన్న వాళ్ళకి ఆహారాన్ని అందిస్తున్నాయి, మంచినీళ్లను కూడా అక్కడ ఉన్న వాళ్ళకి అందిస్తున్నాయి. వీటన్నిటి గురించి తెలుసుకుని ఆ విషయాల్ని బయట పెట్టే ప్రయత్నం చేస్తే మన వాళ్ళు ఎంతగా ఆలోచిస్తున్నారు. అక్కడికి వచ్చే వాళ్ళని గాలికి వదిలేకుండా ఎవరి మానాన వాళ్ళు పోతున్నారు అని అనుకున్నట్లు ఊరుకోకుండా ఆ ప్రభుత్వం ఎంత కృషి చేస్తోంది అనే విషయం అందరికీ అర్థమవుతుంది. అప్పుడు ఏ భయము లేకుండా ఇలాంటి కుంభమేళాలకి, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి అందరూ వెళ్తారు. అంటే ఇప్పుడు అందరూ కుంభమేళాకి వెళ్ళి పరిగెత్తేయండి అని నేను చెప్పటం లేదు, వీలున్న వాళ్ళు వెళ్ళొచ్చు, వెళ్ళలేకపోయినా ఇబ్బంది లేదు. ఒకసారి నమస్కారం చేసుకుంటూ అక్కడ జరిగే అన్నింటినీ మనం కూడా తలుచుకున్నామని అనుకోండి, మానసికంగా మనం కూడా కుంభమేళాలో ఉన్నట్లే కదా. తక్కువ పెట్టుబడితో, తక్కువ వ్యయంతో, తొందరగా ఎక్కువగా చిట్టడువులని వేసి మన భూసారాన్ని కాపాడుకునే ప్రక్రియ ఈ మియావికి ప్రక్రియ అని చెప్పి మనకి ఈ కుంభమేళ ద్వారా ప్రపంచానికి తెలిస్తే, అందరూ గనక ఇలాంటిది పాటించారు అని అనుకోండి, మనకింత సడన్ గా వర్షాలు పడడము, అలాగే భూ వాతావరణం వేడెక్కిపోవటము, అనవసరమైన జబ్బులు రావటము, అనవసరమైన రోగాలు రావటము ఇవన్నీ ఉండవు కదా. ఒకసారి ఆలోచించండి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.